శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క సోదరులు చిన్నస్వామిగా పిలువబడే నిరంజనానంద స్వామి శ్రీ రమణాశ్రమాన్ని సంరక్షించడానికి ఎంతటి ప్రముఖ పాత్రను వహించారో ఇప్పుడు తెలుసుకుందాం. భగవాన్ శిష్యులైన మురుగునార్ చిన్నస్వామి గురించి ఇలా చెప్పారు. చిన్నస్వామి నన్ను అదే పనిగా అవమానిస్తుండేవారు. నాకు ఆశ్రమంలో భోజనం పెట్టేవారు కాదు. నేను అరుణాచలం వీధులలోకి వెళ్ళి బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. అళగమ్మ సమాధి వద్ద పూజ కొనసాగించటానికి, ఆశ్రమంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అలా ఆశ్రమం వదిలి వెళ్ళటం వల్ల 2 ఆధ్యాత్మిక వరాలు కలిగాయని మురుగునారు చెప్పారు. చిన్నస్వామి కఠినత్వం నా మీద చూపకపోతే నేను ఇంకా రమణాశ్రమంలో పూజలు చేస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ఆశ్రమం నుండి బయటికి వెళ్ళటం వల్ల ఆ సమయంలో పగలు గాని రాత్రి గాని భగవాన్ సన్నిధిలోనూ ఆయనకి సమీపంగా ఉండే భాగ్యం నాకు కలిగేది కాదు. నేను ఎంతో పారవస్యంతో ఉండి కేవలం పద్యాలు రాస్తుండేవాడిని. దాదాపు 40,000 పద్యాలు రాశాను. అవన్నీ కూడా ఏకాంతంలో మౌనంలో రాయబడ్డాయి. ఆశ్రమ కార్యనిర్వహణలో పాలు పంచుకుని ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ 2 వరాలు పొందటానికి చిన్నస్వామి ముఖ్య సాధనంగా ఉపయోగపడ్డారని మురుగునారు చెప్పారు. ఒక రైలు నడవాలంటే 2 పట్టాలు కావలసినట్లుగా ఆశ్రమ ఆధ్యాత్మిక అభివృద్ధికి, ఆశ్రమ అభివృద్ధికి 2 పక్కలా ఒకే విధంగా ఉండాలి అని భగవాన్ భక్తుడైన మురుగునార్ అన్నారు. ఆశ్రమ వంటశాలలోని సహాయకుల్లో ఒకరైన సుబ్బలక్ష్మి అమ్మాళ్ చిన్నస్వామి గురించి ఇలా చెప్పారు. భగవాన్ చిన్నస్వామిని చాకలి బట్టలు ఉతికే బండలాగా ఉపయోగించుకున్నారు. ఆయన ద్వారా భగవాన్ భక్తుల్లోని మురికిని, వాసనలను పోగొట్టి వారి సమయం అంతా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడేటట్లు చేశారు. ఈ పాత్రను పోషించడం కోసం చిన్నస్వామి నిరంతరం చెడ్డ పేరు తెచ్చుకున్నారు అని సుబ్బలక్ష్మి అమ్మాళ్ చెప్పారు. భగవాన్ శిష్యులైన బలరామిరెడ్డి గారు ఒకసారి చిన్నస్వామి గురించి ఇలా చెప్పారు. ఆశ్రమ నిర్వహణలో లోపాలున్నప్పటికీ భగవాన్ చిన్నస్వామిని ఎప్పుడూ సమర్థించేవారు. ఒకసారి చిన్నస్వామి మీద బలరామిరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే భగవాన్ బలరామిరెడ్డి గారిని వెంటనే సరిదిద్దారు. నువ్వు అంత దూరం నుండి వచ్చినది ఆశ్రమ నిర్వహణలో లోపాలను ఎంచడానికా? నువ్వు వచ్చిన పని చూసుకో. నీ లోపల నుండి ఈ ఫిర్యాదులను లేవనెత్తేవాడు ఎవరో కనుక్కో. మిగిలిన దాన్ని ఆ ఉన్నతమైన శక్తికి వదిలే, ఊరకుండు అని చెప్పారని బలరామిరెడ్డి గారు చిన్నస్వామి గురించి అన్నారు. ఒకసారి చిన్నస్వామి గురించి భగవాన్ శిష్యులైన విశ్వనాథ స్వామి ఇలా చెప్పారు. చిన్నస్వామి యొక్క రోజారేకు వంటి శుతిమెత్తని పార్సింగ్ గురించి చెప్తూ, ఇతరుల మీద తీర్పులు చెప్పడం చాలా తేలిక, కానీ ఎవరిపై తీర్పు చెబుతున్నారు? ఒక మనసు వేరొక మనసు చేసే పనులను విమర్శిస్తుంది అని విశ్వనాథ స్వామి చెప్పారు. చిన్నస్వామి సద్గురువులైన భగవానికి సహాయంగా ఉండటానికి పవిత్రమైన అరుణాచలం నుండి దొర్లి వచ్చిన అతి పెద్ద బండరాయి. చిన్నస్వామి కష్టపడి పని చేయటం వల్లనే భగవాన్ 24 గంటలు భౌతికంగా అందరికీ అందుబాటులో దొరికారు. ఏ విధమైన అవాంతరాలు లేకుండా హృదయ విద్యను భగవాన్ సమక్షంలో సూటిగా అందరం పొందగలుగుతున్నాము అంటే ఒక బలమైన స్థానము, ఆశ్రమం వంటి వ్యవస్థ లేకుంటే
అది ఎలా సాధ్యమయ్యేది? సహజంగా ఒక సంస్థను నిర్వహించాలంటే దృఢమైన మనస్సు గల చిన్నస్వామి లాంటి మనిషి కావాలి. మరోసారి భగవాన్ శిష్యులైన మేజర్ చాడ్విక్ చిన్నస్వామి గురించి ఇలా చెప్పారు. రమణాశ్రమ అభివృద్ధికి చిన్నస్వామి ఎంతో దోహదపడ్డారు. పూరి గుడిసె స్థితి నుండి ఆశ్రమాన్ని గట్టి రాతి కట్టడంగా అభివృద్ధి పరిచారు. ఎంతో క్లిష్టమైనది ఏంటంటే భగవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పోషకాహార విలువలు గల ఆహారాన్ని అందించటం, ఆశ్రమవాసులమైన మాకు సైనికుళ్ళ రక్షణనిచ్చేవారు. అందువల్ల ప్రపంచం లోపల బయట జరిగే వాటినేమీ పట్టించుకోకుండా మేము ఏ ఆటంకము లేకుండా అంతరంగ సాధనలో మునిగిపోయాము. అందువల్ల భగవాన్ సన్నిధిలో పగలు రాత్రి అలౌకిక ఆనందాన్ని పొందటానికి చిన్నస్వామి ఎంతో దోహదపడ్డారని చాడ్విక్ చెప్పారు. మరో సందర్భంలో భగవాన్ శిష్యులైన ఆర్థర్ ఆర్స్బోన్ చిన్నస్వామి గురించి ఇలా చెప్పారు. చిన్నస్వామి కంటే గొప్పగా ఆశ్రమాన్ని నిర్వహించేవారు ఎవరు ఉండరని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరమ దయామయులైన భగవాన్ చేత ఎంపిక చేయబడిన వ్యక్తి కాబట్టి. తిరుచులిలో భగవాన్ జన్మస్థలం ఎంతో పవిత్రమైంది. అది వేలం వేయబడింది. చిన్నస్వామి సర్వాధికారి కాగానే ఆ స్థలాన్ని తిరిగి సంపాదించి భగవానికి ఆయన తల్లిదండ్రులకు ఆలయంగా మార్చారు. ఆయన దానికి సుందర మందిరం అని పేరు పెట్టారు. మనం మర్చిపోలేని గొప్ప విషయం ఏంటంటే భగవాన్ ఆత్మసాక్షాత్కారం పొందిన మదురైలోని ఇంటిని ఎంతో శ్రమ కోర్చుకుని దానిని రమణ మందిరం అనే పుణ్యస్థలంగా మార్చారు. ఆ స్థలాన్ని కొనడానికి చిన్నస్వామి ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఈ పవిత్రమైన 2 స్థలాలు భగవాన్ భక్తులకు చిన్నస్వామి ఇచ్చిన పెద్ద వరాలు అని ఆర్స్బోన్ చిన్నస్వామి యొక్క సామర్థ్యాన్ని కొనియాడారు. భగవాన్ అరుణాచలానికి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా చిన్నస్వామి ఒక పెద్ద వేడుకను చేయాలనుకున్నారు. దానికి సంబంధించి వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేసి ప్రపంచం నలుమూలల నుండి గొప్ప గొప్ప పండితులను, సంగీత కళాకారులను ఆహ్వానించారు. చిన్నస్వామి సాధించిన గొప్ప విషయం స్వర్ణోత్సవ వేడుకలే. ఆ వేడుకలలో చిన్నస్వామి ఆలయం నుండి ఏనుగును రప్పించి భగవానుకు ఆలయ మర్యాదలు చేయించారు. ఆలయం నుండి ఏనుగుని ఎందుకు రప్పించారంటే అక్కడ ఉన్న అన్ని వేల మందిలో భగవాన్ అరుణాచలేశ్వరుడి ఆలయానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న జీవి ఆ ఏనుగు ఒక్కటే. భగవాన్ అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నప్పుడు 1000 స్తంభాల మండపం చీకటిగా ఉండటం వల్ల ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆ సమయంలోనే ఆ ఏనుగు అక్కడ కట్టివేయబడి ఉండేది. అప్పట్లో ఆ ఏనుగే తనకు ఏకైక తోడు అని భగవాన్ చెప్పేవారు. అది గుర్తుంచుకుని చిన్నస్వామి ఆ ఏనుగుని రప్పించి దానిచే భగవాన్ను గౌరవింపచేశారు. 1949వ సంవత్సరంలో ఇంకొక భక్తుడు ఆ ఏనుగును మళ్ళీ తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఒక అమెరికన్ భక్తుడు ఏనుగు భగవానికి వందనం చేస్తుండగా ఫోటో తీశాడు. ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత ఆ ఫోటో కాపీని రమణాశ్రమానికి పంపించాడు. ఆ ఫోటో వెనకాల శరీరాన్ని ఎరుగని మహా ఆత్మ, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం అని రాసి ఉంది. భగవాన్ దాన్ని చదవగా అక్కడ ఉన్న వారందరూ ఎంతో సంతోషించారు. అలా చిన్నస్వామి రమణాశ్రమాన్ని దినదినాభివృద్ధి గావించారు. చిన్నస్వామి 1917లో భగవాన్ సేవకు తన యావత్ జీవితాన్ని అంకితం చేయడానికి స్కందాశ్రమంలో ఉన్న భగవాన్ వద్దకు వచ్చారు. 1930లో ఆయన శ్రీ రమణాశ్రమానికి సర్వాధికారిగా నియమింపబడి ఆశ్రమం యొక్క భౌతిక కార్యక్రమాలను నిర్వహించారు. 1953లో ఆయన దేహం చాలించేంత వరకు ఆశ్రమ శ్రేయస్సుకు ప్రగాఢమైన భక్తితో అలుపెరగకుండా పనిచేశారు. దీనిని బట్టి ఆశ్రమ హక్కుల విషయానికి సంబంధించిన కోర్టు కేసులలోనూ గొడవల్లోనూ ఆయన గట్టిగా నిలబడినందువల్ల ఆయన ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది.
ఆ సమయంలో ఆయన దేహం చాలించే ముందు రోజు తన కుమారుడు ఆశ్రమ వారసుడైన టిఎన్ వెంకట్రామన్ను పిలిపించి చిన్నస్వామి ఇలా చెప్పారు: నేను స్వచ్ఛమైన అంతరాత్మతోనూ మలినిమంటని చేతులతోనూ వెళ్ళిపోతున్నాను. నా స్వలాభం కొరకు ఆశ్రమ నిధుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ ఉన్నవన్నీ భగవానికి చెందినవే. అందుకని వాటిని ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా కాపాడాలి. నువ్వు హృదయపూర్వకంగా భగవాన్ సేవకు అంకితమైపో. దానికి బదులుగా ఆయన తమ అనుగ్రహాన్ని నీపై కురిపిస్తారు. నీ హృదయపు లోతుల వరకు నిజాయితీగా సత్యవంతునిగా ఉండు. మన పెద్దల గౌరవప్రదమైన సాంప్రదాయాన్ని ఇన్నాళ్లుగా నేను కాపాడుకుని వస్తున్నట్లుగానే నువ్వు కాపాడు అని చిన్నస్వామి తన కుమారుడైన వెంకట్రామన్తో చెప్పారు. చిన్నస్వామి దేహం చాలించే చివరి 2 రోజుల ముందు నుండి భగవాన్ ఫోటో వైపు చూస్తూ అనుక్షణము రమణ 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 అని స్మరిస్తూనే ఉన్నారు. చనిపోయే సమయంలో చిన్నస్వామి కన్నులు మూసుకుని చేతులు చాచి ఉన్నారు. ఆయన ముఖం ప్రశాంతంగా, సంతోషంగా, ప్రకాశవంతంగా ఉంది. చిన్నస్వామి 29/1/1953 తేదీన అరుణాచలునిలో ఐక్యమయ్యారు. తమ యొక్క స్థితినే అందరికీ లభ్యమయ్యేటట్లు చేయటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న భగవాన్ యొక్క సేవ కొరకు అరుణాచలేశ్వరుడు పంపిన ఒక పరికరంలా పనిచేస్తూ ఆశ్రమ నిర్వహణ గావించిన నిరంజనానంద స్వామి యొక్క నిరంతర సేవను ఎంత కొనియాడినా తక్కువే. ఎందుకంటే ఈ రోజుకి కూడా రమణ భక్తులందరూ ఇంతటి వసతులను, భోజన ప్రసాదాలను, వైద్య సేవలను సౌకర్యంగా వినియోగించుకుంటున్నారంటే ఆనాటి ఆయన శ్రమే ఈనాటి ఈ ఆశ్రమం. నిరంజనానంద స్వామి సమాధి వద్ద ఆయన పరమపదించిన రోజును పురస్కరించుకుని విశేషమైన అభిషేక అర్చనాదులు ఎంతో వైభవంగా ఇప్పటికీ రమణాశ్రమం వారు నిర్వహిస్తారు. నిరంజనానంద స్వామి సమాధి పక్కనే ఆయన కుమారుడైన అంటే శ్రీ రమణాశ్రమానికి 2వ అధ్యక్షులైన టిఎన్ వెంకట్రామన్ గారి సమాధి నెలకొని ఉంది. భగవాన్ నిర్వాణ గదిని దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న వీరి సమాధులను చూసి వివరాలు తెలియక నిరాశతో వెళ్ళిపోతున్న భక్తులకు ఈ వివరమంతా ప్రత్యేకమైన అనుభూతిని, అవగాహనని కల్పించాలని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. श्री शिवनिधि शिवा